ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. జీవితం మొత్తానికి ఉపయోగపడే అద్భుతమైనటువంటి మార్గదర్శక గ్రంథం తిరుప్పావై. ఇది కేవలం పెద్దవాళ్ళు లేకపోతే ఓన్లీ శ్రీ వైష్ణవ సంప్రదాయస్తులు మాత్రమే పాటించేయవలసింది కాదండి. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలైతే మరీ తప్పనిసరిగా పాటించాలి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావై దివ్య వ్రతంలో 2వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు ఆండాల్ తల్లి అసలు ధనుర్మాస వ్రతం అంటే ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, ఎవరు చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పాసురంలో చెప్తుంది. ముందుగా పాసురాన్ని చెప్పుకొని తర్వాత అర్థాన్ని చూద్దాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பயத்துயின்ற பரமன் அடிப்பாடி நெய்யுணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாரெண்ணி உகந்து ఏలోరెంబావాయ్. ఈ పాశురాన్ని మనం కింద డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. చూసి చక్కగా అది చూసుకుంటూ మనం ఆ పదాలని ఫాలో అవుతూ అర్థాన్ని వినొచ్చు. ఈ పాశురంలో ఎంత అందమైన పదం చెప్తుందంటే ఆండాల్ తల్లి, ఈ పదం చూడండి. వైయత్ వాజ్వీర్గాళ్. ఎవరు ఈ వ్రతాన్ని చేయాలో తెలుసా? ఆడవాళ్ళేనండి, మగవాళ్ళేనండి, పిల్లలండి, తమిళియన్స్ అండి, ఆంధ్ర వాళ్ళండి, అలా కాదు. ఎవరు ఈ వ్రతం చెయ్యాలి అంటే ఆండాల్ తల్లి చెప్తుంది, వైయత్ వాజ్వీర్గాళ్. మేము సుఖపడాలి, మేము ఆనందంగా ఉండాలి అనే కోరిక మీకుంటే వచ్చేయండి అని చెప్తుంది. చూడండి, ఎవరికి ఉండదు సుఖపడాలి, ఆనందంగా ఉండాలని? అలాంటి సంబోధన అన్నమాట ఇది. సుఖపడాలి అనే కోరిక కలిగిన వాళ్ళందరూ వచ్చేయండర్రా ఈ వ్రతానికి అని ఆండాల్ తల్లి పిలుస్తుంది. నామం నంపావైక్. ఈ వ్రతాన్ని చెయ్యటానికి సుఖపడాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి అని మొదటి లైన్లో చెప్పింది. ఇప్పుడు 2వ లైన్లో సెయ్యం కిరిసైగల్ కేళీరో. కేళీరో అంటే వినండి. చెయ్యాల్సిన పనులేంటి, మానాల్సిన పనులేంటి నేను చెప్తాను, మీరందరూ వినండి అని చెప్తుంది ఆండాల్ తల్లి. పైయత్తు ఇంద్ర పరమన్ అడిపాడి. చాలా ముఖ్యమైన పదం, చాలా ముఖ్యమైన అర్థం. చూడండి ఇక్కడ ఎంత చక్కగా కనిపిస్తుందో. పాలకడలి పైన పవళించినటువంటి స్వామి యొక్క అడి అంటే పాదాలు. అడి, ఈ 2 పాదాల్లో కూడా శంఖ చక్రం ఉంది చూడండి. స్వామివారి యొక్క పాదాలలో సమస్త దివ్యాయుధాలు, సమస్త మంగళ చిహ్నాలు ఉంటాయి. అందుకే కదా మనం విష్ణు పాదము అని పూజలో కూడా పెట్టుకొని పూజిస్తుంటాం. సో ఈ 2వ పాసురంలో మనకి పాలకడలి పైన పవళించిన స్వామి యొక్క అడి. అడి అంటే తమిళంలో పాదములు అని అర్థం. పాడి అంటే పాడదాము. స్వామివారి శ్రీచరణార విందములను గురించి పాటలు పాడుదాము అని చెప్తుందనమాట అమ్మవారు. ఇంకొన్ని అందరూ కూడా, సమస్త ఋషులందరూ, మామూలు మనలాంటి భక్తులందరూ కూడా ఈ పాదాలను కొలుద్దాము అని ఈ 2వ పాసురంలో చెప్తుంది. 2వ లైన్లో పాసురంలో ఇక మళ్ళీ చూద్దాం. అడిపాడి நெய்யுண்ணோம் பாலுண்ணோம்
నాట్కాలే నీరాడి. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. మేము నెయ్యి మానేస్తాం, పాలు మానేస్తాం. నెయ్యి ఉన్నోం, నెయ్యి తినము. పాలు ఉన్నోం, పాలు తినము అంటుంది. ఏంటండి, పాలు ఎవరైనా తింటారా? పాలు తాగాలి కదా. కానీ ఎందుకు ఆండాళ్ళు అలా చెప్తుంది అంటే అసలు ఆవిడకి ఏమీ తెలియడంలే, ఒక్కటే లక్ష్యం, స్వామిని చేరుకోవాలి. అందుకని ఆ పదాలన్నీ కూడా నెయ్యున్నోం పాలున్నోం అంటే నెయ్యి పాలు మానేస్తాము అని. ఇక్కడ చూడండి చక్కగా ఒక పట్టికలాగా చెయ్యాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి అనే ఒక 2 లిస్ట్ ఇచ్చాను. ఆండాళ్ళ తల్లి అలా చాలా క్లియర్గా క్లారిటీగా ఒక్కొక్క పదాన్ని చెయ్యకూడనివి చెయ్యవలసినవి చెప్తుంది. ఇక్కడ చూడండి, మొదట ఏం చేయాలి? ఫస్ట్ కేళీరో, వినండి. పెద్దలు ఏ మాటలు చెప్పినా ముందు వినడం అలవాటు చేసుకోవాలి. మనం తిరుప్పావైని కనుక మన నిత్య జీవితంలో ఎలాగ మనం అనుసంధానం చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే చాలా విషయాలు, జీవితం మొత్తానికి ఉపయోగపడే అద్భుతమైనటువంటి మార్గదర్శక గ్రంథం తిరుప్పావై. ఇది కేవలం పెద్దవాళ్ళు లేకపోతే ఓన్లీ శ్రీ వైష్ణవ సంప్రదాయస్తులు మాత్రమే పాటించేయవలసింది కాదండి. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలైతే మరీ తప్పనిసరిగా పాటించాలి. ఈ కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, పిల్లలు ప్రశ్న వేస్తారు కానీ మళ్ళీ సమాధానం వినరు. ఊరికే ప్రశ్న వేయడంతో వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. పెద్దల మాట వినడం అనేది అసలే పోయింది. ఆండాళ్ళ తల్లి పెట్టే ఫస్ట్ కండిషన్ ఏంటో తెలుసా అండి తిరుప్పావైలో? కేళీరో అంటే వినండి అని. చూసారా, ఇక్కడ వినండి 2వ లైన్లో మనకు ఉంటుంది కేళీరో అనే పదం. అలాగే పార్కడల్ పయత్తు ఇంద్ర పరమన్ అడి పాడి, పాడండి, స్వామి గురించి పాడండి. రూల్ నెంబర్ 1, వినండి. పెద్దవాళ్ళు ఏం చెప్పినా చక్కగా వినండి, వినయంతో, శ్రద్ధతో, ఓపికతో అని చెప్తుంది. ఇది మనం అలవాటు చేసుకోవాలి, పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అలాగే స్వామిని కీర్తించాలి. భగవన్ నామం అనేది ఎప్పుడు కూడా అలా నోట్లో నడుస్తూ ఉండాలి. ఇది 2వది. అలాగే నాటకాలే నీరాడి, ప్రాతకాలాన్నే స్నానం చేయాలి. అలాగే ఇప్పుడు మానాల్సినటువంటివి ఏంటి? నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి. నెయ్యున్నోం పాలున్నోం అంటే భోగ వస్తువులు, అంటే బాగా సుఖాన్ని ఇచ్చే వస్తువులు, లగ్జూరియస్ లైఫ్ అంటుంటాను చూసారా, అలాంటివి మాకొద్దు. అంత విలాసాలు మాకేమీ వద్దు. ఈ వ్రత సమయంలో అస్సలు మాకు ఏ భోగాలు భాగ్యాలు, అంత ఆనందాలు విలాసాలు మాకు వద్దు అని చెప్తుంది. అంటే వ్రత సమయంలో ఎప్పుడూ కూడా దేహానికి బాగా సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. అదే వ్రతం అండి. మీరు చూడండి, దుర్గా వ్రతం కావచ్చు, శివదీక్ష కావచ్చు, అయ్యప్ప స్వామి వ్రతం కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వ్రతము అనగానే శరీరానికి బాగా సుఖభోగాలను ఇచ్చే వాటి నుంచి మనం దూరంగా ఉండాలి అని. అలాగే ఇక్కడ కూడా ఆండాళ్ళ తల్లి చెప్తుంది, నెయ్యున్నోం పాలున్నోం, మాకక్కర్ల భోగాలేమీ వద్దు, నాటకాలే నీరాడి, ప్రాతకాలంలోనే స్నానం చేస్తాం. మలరిట్ నా ముడియోం అంటే మేము కాటుక పెట్టుకోము, అలాగే జడలో పూలు ముడవము. ఎందుకంటుందో తెలిసిన కొంతమంది అనుకుంటుంటారు, ఆండాళ్ళు చెప్పింది కాటుకొద్దు పూలొద్దు వదిలేద్దామండి అంటారు. కాదు, ఎప్పుడూ కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలలో ఏదైనా ఒక మాట చెప్పారు అంటే దానిలో అంతరార్థం ఇంకోటి ఉంటుంది, దాన్ని మనం గమనించాలి. అలా మూర్ఖంగా వెళ్ళిపోవద్దు. పిల్లలకు కూడా అర్థం అయ్యేలాగా మనం తెలియచేస్తూ అందులో చెప్పిన విషయాల్ని మన జీవితాల్లోకి పెట్టుకోవాలి. ఏంటి కాటుక పెట్టుకోము పూలు పెట్టుకోము అంటే ఇవన్నీ ఏంటంటే అలంకారాలు. ఈ అలంకారాలన్నీ కూడా ఎప్పుడు చేసుకుంటాం? మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటే మనకి చేసుకోవాలనిపిస్తుంది. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు దూరంగా ఉన్నారు, మనకి చేసుకోవాలనిపించదు కదా. అలాగా కృష్ణ పరమాత్మ దూరంగా ఉన్నాడు కాబట్టి మాకు ఇప్పుడు అవేం అక్కర్లేదండి అని ఆండాళ్ళ తల్లి స్వామివారి మీద ఒక స్ట్రైక్ చేస్తుంది. మనం కూడా ఇప్పుడు వ్రతంలో ఉన్నాం, మనం ఏం చేయాలి? బాగా విపరీతంగా అలంకారాలు చేసుకోవటం, చాలా షోకులు చేసుకోవటం, లేకపోతే ఇంకా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఆపాలన్నమాట వ్రత సమయంలో. కనుక అది కూడా చెప్తుంది ఇక్కడ. పూలను ముడవం కాటుక పెట్టమొమ్మలరిట్ నా ముడియోం, ఇంకా సెయ్యాదన సెయ్యోం
తీకురళై సెండ్రు ఓదోం, మా పెద్దలు చెయ్యని పనులను మేము చెయ్యము అని చెప్తుంది. చూసారా, ఒక చాలా గంభీరత ఉందండి ఈ మాటలో. మన పెద్దలు ఎప్పుడు తప్పులు చేయరు, కాబట్టి మేము కూడా మా పెద్దల్లానే వాళ్ళు చెయ్యని పనులు మేము చెయ్యము, వాళ్ళ మార్గంలో మేము నడుస్తాము అని చెప్తుంది ఇక్కడ. ఇంకా అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైకాట్టి, పెద్దలు బీదలు అంటే పెద్దలు అంటే జ్ఞానంతోటి పెద్దలు, వారికి సన్మానాలు చేస్తాం. మనకంటే బీదలకి దాన ధర్మాలు చేస్తాం, రెండు ధనమే. కానీ కింద స్థాయి వాళ్ళకి ఇచ్చేటటువంటి దాన్ని దానం అంటాం, పెద్దలకు ఇచ్చేటటువంటి దానిని ధర్మం అంటాం కదండి. దానం ధర్మం అంటుంటారు. అలాగా అది అంతేకాకుండా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి ఒక కండిషన్ చెప్తుంది అమ్మవారు. ఇది మన జీవితాల్లో చాలా అలవాటు చేసుకోవాలి. తీకురళై సెండ్రు ఓదోం, పనిగట్టుకొని ఒకళ్ళ గురించి మాటలు ఇంకొక చోట మేము మాట్లాడము. చూసారు, ఇంత గొప్ప వ్రతం ఇది. అంటే ఇలాంటివన్నింటినీ పాటించటమే నియమాలతో కూడినటువంటి జీవితం అని అంటూ రెండవ పాశురాన్ని చెప్తుంది. రెండవ పాశురంలో స్వామి పాదాలను కీర్తించడంతో పాటుగా ఈ నియమాలను కూడా మనం పాటించడం అనేది ఈ వ్రతంలో ముఖ్యం. తిరిగి మళ్ళీ మూడవ పాశురంలో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.